British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సహజంగా తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లి చేసి కన్నీళ్లు కారుస్తారు, ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటారు. కానీ తమిళనాడుకు చెందిన యాక్టర్, ఆయన సౌత్ ఇండియన్ యాక్టర్ కూడా, రాజకీయ నాయకుడు అయిన నెపోలియన్ తన కొడుక్కి పెళ్లి చేసి ఆనంద బాష్పాలు కార్చారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే ఓ వ్యాధితో కనీసం కదల్లేని స్థితిలో చక్రాల కుర్చీకి పరిమితమైన తన పెద్ద కొడుకు ధనుష్కి ఆయన అక్షయ అనే అమ్మాయితో పెళ్లి చేసి ఆ సంతోషంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దీని మీద సోషల్ మీడియాలో వివిధ రకాలైన వ్యక్తులు వివిధ రకాలుగా కూడా స్పందిస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంత అందంగా చక్కగా ఉన్న అమ్మాయికి ఇలా కదల్లేని స్థితిలో ఉన్న అబ్బాయితో పెళ్లి చేశారు, ఇదంతా డబ్బు కోసమే చేశారు, తమ సంతోషం కోసం చేశారు అంటూ విమర్శలు చేస్తున్న వారెందరో ఉన్నారు. ప్రస్తుతం నేను కొప్పుల వసుంధర చౌదరితో ఉన్నాను. తను చిన్నప్పుడే పోలియో సోకి చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. అలాగే ప్రేమ వివాహం చేసుకున్నారు, విధినే ఎదిరించి ఇప్పుడు తల్లి కాబోతున్నారు. మరికొద్ది రోజుల్లో పన్నంటి బిడ్డను ఎత్తుకోబోతున్న వసుంధర ఈ పెళ్లి మీద ఏం మాట్లాడతారో, సమాజం ఎందుకు దివ్యాంగుల్ని ఇంత చిన్న చూపు చూస్తుందనే దాని మీద ఆమె అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే వసుంధర. ముందుగా కంగ్రాచులేషన్స్ అమ్మా. 8th month కొద్ది రోజులో నీ బేబీ బయటకు వస్తుంది, మా అందరికి కూడా సంతోషంగా ఉంది. అయితే వసుంధర, ఇప్పుడు నేను నీతో ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, మీరు కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు, నెపోలియన్ కొడుకు ధనుష్ పెళ్లి అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఎవరు చూసినా కూడా విమర్శలు చేస్తున్నారు, అంటే దాన్ని మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వేమంటావు దీని మీద? యాక్చువల్లీ పెళ్ళి అనేది ఒక వ్యక్తిగత విషయం. యాక్చువల్లీ అమ్మాయికి ఎంత అంటే విశాల హృదయం ఉంటే తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ అమ్మాయి కూడా ఎంత డబ్బున్నా ఏమున్నా ఒక మనిషి నచ్చకపోతే ఆ మనిషితో జీవితాంతం కలిసి బతకడానికి ఒప్పుకోదు. మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నా అంత బలవంతంగా కూడా ఎవరు పెళ్ళి చేయరు. ఇది ప్రేమ, ఇష్టము అనే విషయాలు మానసికమైనవి. దానికి శరీరంతో మిగతా వాళ్ళు వికలాంగులా లేకపోతే వాళ్ళు నడవలేరా అనేది కాదు. నేను తనతో కలిసి బతకాలి, తనంటే నాకు అంత ఇష్టం ఉంది, తన వైకల్యాన్ని కూడా పట్టించుకోనంత ఇష్టం ఉంది, తను పెళ్లి చేసుకుంటుంది. తన బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు, తనతో ఫోటోషూట్స్లో కానీ పెళ్ళప్పుడు కానీ తన భావోద్వేగాన్ని మనం చూసినప్పుడు ఆ రియాలిటీ అనేది, ఆ రియల్ లవ్ అనేది తెలుస్తుంది మనకి. బలవంతంగా పెళ్లి చేశారా లేకపోతే ఎలా చేస్తారు, డబ్బుల కోసం చేసుకున్నారా అనేది కాదు. అక్కడ ఇష్టం అనేది స్పష్టంగా తెలుస్తుంది. చూసే మనకు కూడా ఎమోషన్ అవుతుంది అక్కడ. తను నెపోలియన్ గారు తన కొడుకు ఫస్ట్ సన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ 4 years అప్పుడు తనకి వచ్చింది. తన ట్రీట్మెంట్ కోసం తనున్న కెరీర్ని అన్నీ వదిలేసుకొని తను ఫారిన్ షిఫ్ట్ అయ్యారు. అక్కడ అమ్మాయి పరిచయం అయ్యి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడి, వాళ్ళ ఇష్టం తర్వాత వాళ్ళు పెద్దలు అందరూ కలిసి పెళ్లి చేశారు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఎంతో సంతోషంగా వాళ్ళని దీవించడానికి వచ్చినప్పుడు ఈ ట్రోలింగ్స్ ఉంటాయి చూసారా, దీన్ని ఎలా అంటే అగైన్ మళ్ళీ వివక్షని గురి చేస్తారే కానీ ఇలా ముందుకు రావాలి. ఒక నాన్ డిజేబుల్ కమ్యూనిటీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా ఉండాలని ఎవరు చెప్పరు. నిజంగా చెప్పాలంటే ఒక డిజేబుల్ ఇంకో డిజేబుల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ డిపెండబుల్ కదా. కావాల్సింది యాక్చువల్లీ తను ఫిజికల్గా డిపెండబుల్, ఒక ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళు లైఫ్ పార్ట్నర్ అయితే తన లైఫ్ అనేది మంచిగా ముందుకు వెళ్తుంది, ఇంకొకళ్ళకి జీవితం ఇచ్చినట్టు అవుతుంది. మరి అబ్బాయి అలా ఉన్నా కూడా మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు, బిజినెస్లు రన్ చేస్తున్నారు, ఫిజికల్ మూమెంట్ లేదు తనకి. అది వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయం. ఏంటి తన మూమెంట్ అవుతాడా, తనకి ఎలా అనేది అమ్మాయి అబ్బాయి డిస్కషన్ చేస్తున్నారు. మేమిద్దరు కలిసి బతకాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆశీర్వదించారు. ఇందులో మనకు వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు ఈ ట్రోలింగ్?
సహజంగా ఇలాంటి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఎవరికైనా కామన్గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దానికి ఆన్సర్స్ మీరు మాత్రమే చెప్పగలరా అని అనుకుంటున్నాను. ఇప్పుడు అతను చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు, ఈవెన్ మీరు కూడా అంతే, ఒకళ్ళ మీద డిపెండ్ అవుతారు, మీరు కుర్చీ వీల్ చైర్లోనే వెళ్తూ ఉంటారు కదా. అయితే మరి ఇలాంటి వాళ్ళు కాపురం చేయగలరా? రేపు భార్య బయటికి వెళ్ళినప్పుడు జాలి చూపులు చూస్తారు, అందరూ తలా ఒక మాట అంటారు. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు రేపు పిల్లలకి పుట్టే అవకాశం ఉందా వీళ్ళ వల్ల? దానివల్ల ఇప్పుడు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ జీవితం నాశనం అవుతుంది అనే వాళ్ళకి మీరిచ్చే జవాబు? నేను ఇక్కడ విషయం ఏం చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పెళ్ళి అనే బంధంలో అడుగుపెట్టినప్పుడు నాన్ డిజేబుల్ కమ్యూనిటీలో కూడా పొట్టి పొడుగు, రంగు రూపు, ఆస్తి అంతస్తులు, చదువు అన్ని చిన్న చిన్న విషయాలు కూడా చాలా వస్తాయి డిస్కషన్కి. అంటే వాళ్ళిద్దరూ మ్యాచ్ కాదు ఎట్లా అనేది చాలా గొడవలు కూడా వస్తాయి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక ఆత్మతో ప్రయాణం ఇది చెప్పాలంటే. ఇది ఫిజికల్ కాదు, ఫస్ట్ హార్ట్తో కూడా కాదు, ఒక ఆత్మతో ప్రయాణం. ఇక సెక్స్ విషయానికి వస్తే అది వ్యక్తిగత విషయం, ఒక ఇద్దరి అబ్బాయి అమ్మాయి యొక్క చాలా పర్సనల్ విషయం. 4 గోడల మధ్య వాళ్ళు ఎలా బతుకుతారు, ఎలా వాళ్ళు మూవ్ అవుతారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇప్పుడు మనం ఎక్కడా కానీ పెద్ద ఈ సెక్స్ది పెద్ద దాచాల్సిన విషయం కాదు. ఓరల్ సెక్స్ లేకపోతే వాళ్ళ ప్లెజర్ది ఏం చేస్తారు, పిల్లలకి సరగసి వెళ్తారు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అది పెద్ద మ్యాటరే కాదు అసలు. దానికి మీకు సంబంధం లేదు కదా. ఒకవేళ అబ్బాయి సెక్స్కి పనికిరాడు, అబ్బాయికి మూమెంటే లేదు, ఆ అమ్మాయి డెసిషన్ అది, మీరు వెళ్ళైతే సపోర్ట్ చేయలేరు కదా. మరి మీరెందుకు మాట్లాడుతున్నారు దాని గురించి? భార్యాభర్తలు వాళ్ళు ఏదో ఒక వాళ్ళిద్దరు డెసిషన్ అది, వాళ్ళిద్దరు ఎలా వెళ్తారు, ఫర్దర్ మూవ్ అవుతారు, పిల్లల విషయంలో సరిగేసుకెళ్తారు. అబ్బాయి స్పెమ్తో అమ్మాయి కంటుంది. చాలా వాళ్ళకి ఐడియాస్ ఉన్నాయో లేవో కానీ వసుంధర మాత్రం మంచి ఐడియా ఇస్తుంది. సీరియస్లీ లేదా సార్, అమ్మాయి నార్మల్ ఉంది, సరగోసి కూడా అవసరం లేదు. అబ్బాయి స్పెమ్ తోటి ఆర్టిఫిషియల్గా మనకి బేబీని కనేకి ఎన్నో ప్లాన్లు ఉన్నాయి మనకి. అది వాళ్ళిద్దరు డెసిషన్. ఇందులో మూడో వ్యక్తి వచ్చి కూర్చొని డిస్కస్ చేసేది ఏంటి? నాకు అసలు అలా డిస్కస్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్ఖులు వాళ్ళు. ఇలాంటి కామెంట్లు, ఇలాంటి థాట్ ప్రాసెస్తో ఉండి ఎలా అంటే మా జీవితాన్ని ఒక ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారు సొసైటీ. మెయిన్ ఏంటంటే మస్కులర్ డిస్ట్రోఫీ అంటే తన పని తను కాదు, తన చెయ్యి కూడా తను ఇలాగా ఎత్తలేడు. మనం వాళ్ళ పెళ్లి వీడియో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, కనీసం దండలు కూడా పక్కనే ఉన్నా వాళ్ళు తీసి ఇలా వేస్తూ ఉన్నారు కదా. అలాంటప్పుడు అసలు ఎలాగా ఆమెతో ఉండగలడు, ఆమె సంతోషంగా ఉండగలడు అనేది ఒక డౌట్. కానీ సేమ్ అదే స్థితిలో ఉన్న మీరు ఒక ఆడ మనిషి అయ్యి ప్రెగ్నెంట్గా అయ్యారు అంటే ఎందుకు ఇలాంటివి మీరు కూడా ఇలా ఒక డేరింగ్ స్టెప్ కదా, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అదే నేను చెప్తున్నా, మిస్కన్సెప్షన్స్ రిమూవ్ చేస్తున్నా. నాకు మదర్ కావాలని, నేను అమ్మాయికి ఉండే సహజ సిద్ధమైన కోరికలు నాకు ఉంటాయి. సో మదర్ కావడానికి నా డిజేబిలిటీ ఏ విధంగా అడ్డం కాదు. అది అడ్డం అనుకునేది తెలియనితనంతో, అవగాహన రాహిత్యంతో. సైన్స్ ఎంతో ఇంప్రూవ్ అయింది, ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. కానీ ఇక్కడ ఆ సొల్యూషన్ మా వరకు రీచ్ అవ్వట్లేదు. మాకు ఈ నీడ్ ఉందని చెప్పేసి మెడికల్ దానిలలో ఉన్న డాక్టర్స్కి ఎలా ట్రీట్ చేయాలనేది కొద్దిగా అవగాహన రాహిత్యం ఉంది. ఇప్పుడు మనకి అంటే ఇది ఇక్కడ పూర్తిగా ఉందని నేను చెప్పట్లేదు, ఉంది అవగాహన, ట్రీట్మెంట్ విధానాలు, కానీ రీచింగ్ లేదు, ఇక్కడ ప్రచారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళ వరకు ఇవన్నీ వెళ్ళట్లేదు. మనకి చూసుకుంటే మిగతా హాస్పిటల్స్ లైక్ ఇప్పుడు మనం ఫెర్నాండెస్ కూడా చూసుకోవచ్చు, 99% నార్మల్ డెలివరీ, వాళ్ళు కూడా కొంతమంది కేసులు ట్రీట్ చేసి. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా ఉంది ఇది ట్రీట్మెంట్ విధానం అండ్ ఖర్చుతో కూడుకున్న విధానం. సో దీన్ని వాళ్ళ వరకు తీసుకెళ్ళే ఒక ప్లాట్ఫామ్ లేదు మనకి, అంతే. దానివల్ల ఏమవుతుందంటే సొసైటీలో అది అంటే కల్చరల్ వైజ్గా, సొసైటీ వైజ్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళంతా మనం ఒక నెగిటివ్ మాట్లాడి 10 మంది మాట్లాడితే అది అట్లే ట్రోల్ అవుతుంది. అవును, అలా వచ్చిందే కానీ మిస్కన్సెప్షన్స్, రియాలిటీ లేదు ఇందులో. వీఆర్ వెరీ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్.
ముఖ్యంగా ఇప్పుడు నెపోలియన్ గారు టార్గెట్ అయ్యారు. ఆయన రాజకీయ నేత కావడం ఒక కారణం కావచ్చు ఇందులో. ఎందుకంటే ఆయన తన కొడుకు సంతోషం కోసం అమెరికాలో ఉంటూ కూడా ఒక తమిళ అమ్మాయితో కొడుక్కి పెళ్లి చేశారు. పైగా తను కోరుకున్నట్టుగా జపాన్లోని టోక్యోలో పెళ్లి చేశారు, కొడుకు కోరుకున్నట్టుగా. అయితే ఆయన అంత అందమైన అమ్మాయిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశారని, ఆమె గొంతు కోసారని చాలా మంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ధనుష్నే కాకుండా తండ్రిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి టైంలో కుటుంబ సభ్యులు కూడా కొంత బ్లేమ్ మోయాల్సి వస్తుంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు మా మమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తే ఒక నాన్ డిజేబుల్ కమ్యూనిటీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే అంటే సమాజం మమ్మల్ని వేరేలా చూస్తుంది. ఒక డిజేబుల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళు అని వాళ్ళని ఒక వెలివేసినట్టు చూడడము, వాళ్ళు ఏమనుకుంటారు అని వీళ్ళు ఫీల్ అవ్వడం. నా విషయంలో కూడా అంతే. మా అత్తగారు మా మామగారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఆ బంధువులు ఏమంటారు, చూసేవాళ్ళు ఏమంటారు, ఇలా ఉన్న అమ్మాయిని ఎత్తి దించి అలా అన్ని సేవలు చేస్తూ ఉంటే నా కొడుకు దేనికి పనికిరానోడు, ఏదో ప్రాబ్లం ఉండి పెళ్లి చేసుకున్నాడు, ఇలా రకరకాలుగా అపోహ అవన్నీ అవమానాలు పడాల్సి వస్తుంది. అవసరమా ఇది, వద్దు. ఇలానే ఈగో ఇలా ఏవైతే నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారో వీళ్ళ వల్లే ఇలాంటి ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నాక మేము ఎంత సంతోషంగా ఉన్నాము, ఎలా బతుకుతున్నామని చూసే ధైర్యం ఉందా వీళ్ళకి? లేదు. ఇప్పుడు చేసుకున్నప్పుడు ట్రోల్ చేస్తున్నారు. చేసుకొని మళ్ళీ సంతోషంగా బతికినప్పుడు వాళ్ళు వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ అప్పుడు ఏదో ఒకటి షూట్లు బయటకు వస్తాయి. అప్పుడు వాళ్ళని చూసి సంతోషించండి, వాళ్ళు ఎంత బాగా హ్యాపీగా బతుకుతున్నారని. చాలామంది బాగా బతుకుతున్న కేసెస్ కూడా సక్సెస్ఫుల్గా పిల్లల్ని కానీ వాళ్ళు బాగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూడండి. అంతేగాని నోరుందని సోషల్ మీడియాలో కామెంట్ చేసుకోవడం ఇవన్నీ చేయకండి. ఇప్పుడు ఆయన కూడా ఆయన ఎంత కష్టపడి తనని పెంచుకొని ఉంటాడు చిన్నప్పటి నుంచి కొడుకునే. ఒక అమ్మాయి దొరికింది అంటే వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారు. అమ్మాయిని ఒక మహాలక్ష్మిల కూతురు లెక్కే ట్రీట్ చేస్తున్నారు ఆమెని. ఇట్లాంటి వాళ్ళని ఐ థింక్ వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉంది, పట్టించుకోరు. కానీ ఒక నార్మల్ అంటే మనకి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఈ సెక్టర్లో మనం ముఖ్యంగా పరువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అన్నిటికంటే మనం ఎక్కువ పట్టించుకుంటాం. 80% ఆఫ్ డిజేబుల్ పీపుల్ విలేజెస్లో ఉన్నారు. మళ్ళీ విలేజ్లో వాతావరణం ఎట్లుంటుంది? వాళ్ళు ముఖ్యంగా ఎదుటోడు ఏమనుకుంటాడో అనే బతుకుతారు, వాళ్ళ కోసం వాళ్ళు బతకరు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్. అయితే ఇప్పుడు మీరు ఇలాగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండి కూడా ఇలా చక్కగా ప్రెగ్నెంట్ అయ్యారు, చక్కగా రేపు మాపో బిడ్డ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు అక్షయ ఉంది కదా, ధనుష్ భార్య, ఆమెకి ఇంకా కనే ఛాన్సెస్, ఆమెకి ఇంకా తన బిడ్డను తాను చూసుకునే అవకాశాలు ఎక్కువ కదా. దీన్ని ఎందుకు సమాజం ఓ పాజిటివ్ కోణంలో చూడట్లేదు? అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజేబిలిటీ అనేది ఒక ఏంటి, ఎలా దాన్ని ఒక పాపము శాపము, ఏదో తప్పు చేస్తేనే డిజేబిలిటీ వస్తుంది, ఇట్లాంటివి మనకి తరతరాలుగా మన మైండ్లో కూరుకొని పోయిన భావజాలం. ఎట్లయితే స్త్రీని అణిచివేతకి ఇంత మనం పోరాడుతున్నా, మనకి ఇంత సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నా ఇప్పటికీ స్త్రీ విషయంలో 50% రిజర్వేషన్ ఉందా? ఎందుకు లేదు? స్త్రీ అంటే ఒక చులకన. అట్లాంటి దాంట్లో వైకల్యం అనేది ఇంకా ఎట్లా అంటే చాలా చాలా మార్జినలైజ్డ్ సెక్టర్ అది. అసలు వాళ్ళు మనుషులుగానే ట్రీట్ చేయబడట్లేదు. అట్లాంటి వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయా? అర్థం అవ్వవు. చాలా అవేర్నెస్ తీసుకొని రావాలి ఈ సెక్టర్ గురించి. అవును, ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళే టార్గెట్ అవుతుంది. అంటే ఇలా ఉన్నా మీరు పెళ్లి చేస్తున్నా నీకు అవసరమా అని మిమ్మల్ని అన్నారు, చదువుకున్నా అన్నారు, తర్వాత జాబ్ చేసిన అన్నారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే కూడా నీకు అవసరమా అన్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అక్షయ్ చూసినప్పుడు అక్షయ్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. తను ఒక మంచి మనసుతో కావచ్చు, లేదంటే తన లక్ష్యాలు కూడా వేరుగా ఉండొచ్చు, ఆ కుటుంబంతో అసోసియేషన్ కోరుకుని ఉండొచ్చు, ఇతని మనసు నచ్చి ఉండొచ్చు, వాళ్ళిద్దరికి ఏదో కలిసి ఉండొచ్చు మనసులు. అయినా సరే ఇప్పుడు అక్షయ్ని కూడా టార్గెట్ చేసి డబ్బు కోసం అని చెప్పి ఆమెను కూడా అలా అనడాన్ని మనం ఎలా చూడొచ్చు? సరే, అది ఇక్కడ ఒక డిజేబుల్ని పెళ్లి చేసుకునిందని
ఆమె మీద ట్రోల్ చేస్తున్నారు. ఓకే, అంబానీ గారు, నేను అంటున్నానని కాదు, అంబానీ గారి కొడుక్కి హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆమె తను కూడా అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటోంది. నార్మల్ పర్సన్. వాళ్ళ పెళ్ళి అంగరంగ వైభవం జరిగింది. మరి ఎందుకు ట్రోల్ చేయట్లేదు? అంటే ఇక్కడ మార్జినలైజ్ సెక్టార్లో ఎవరైతే ఉంటారో స్త్రీలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అందులో వికలాంగులైన స్త్రీలు ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువ మనకి. అది అంటే ఒక నెపోలియన్ ఆ కుటుంబం అంటే అంత హయ్యర్గా వాళ్ళు పొలిటీషియన్స్ అయ్యి మంచి ఫ్యామిలీ అయినా వాళ్ళనే వదలట్లేదు. ఇంకా నార్మల్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని వదులుతారా? ఇది మైండ్ సెట్ అంతే. కానీ జనాల్లో కూడా బ్రాడ్ మైండ్ రావాలి, మెచ్యూరిటీ రావాలని చెప్తున్నారు మీరు. చదువుకుంటే సరిపోదు, ఎదుటి వ్యక్తుల్ని కూడా అర్థం చేసుకుని, అలాగే ఎదుటి వ్యక్తులు చేసిన దాన్నైనా కనీసం అప్రిషియేట్ చేయగలకపోయినా సరే కనీసం వాళ్ళని ఏమి అనకుండా నెగిటివ్ గా ట్రోల్ చేయకపోతే చాలు. అంత మనసు లేని తనమే డిజేబిలిటీ. ఫస్ట్ వీళ్ళకుందా డిజేబిలిటీ, మెంటల్ డిజేబిలిటీ. అవును, అంటే అతని జీవితం అలాగే ఉండిపోవాలా? ఒకవేళ ఒక విధి కాటేసిన జనం కూడా ఆయన ఎందుకు అలాగే ఉండనివ్వాలి అనేది మీ చేయడానికి. నేను పెళ్లి చేసుకుంటానా, ఎవరిని చేసుకుంటా, నన్నెవరు చేసుకుంటారా, అమ్మాయి ఎందుకు చేసుకుంటా, మీకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వేరే పని లేదా? ఈ మాత్రం ఆలోచించకుండానే ఆమె నిర్ణయం తీసుకునే ఉంటుందా? వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి సెట్ అవ్వకపోతే పోతారు, విడిపోతారు. ఎవరు విడిపోవట్లేదా? అవును, ఎంతమంది సెలబ్రిటీస్ విడిపోతున్నారు, ఎంతమంది నార్మల్ వాళ్ళు విడిపోతున్నారు. అదంతా ఒక జర్నీ, మనం ఎవరు డిసైడ్ చేయడానికి. చాలా బాగున్నాయి మీ అభిప్రాయాలు. ఇంకొందరిలో కూడా ఆలోచన రేకెత్తించేలాగా మీరు మాట్లాడుతున్నారు. అంటే ఒకళ్ళు డిజేబుల్, ఒకళ్ళకి వైకల్యం ఉన్నంత మాత్రాన పుట్టినప్పటి నుంచి కాటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళు అలా ఒంటరితనంతో నేను దేనికి పనికిరాను అని అలా మంచానికి పరిమితమై అలా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళని అంగీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు కామెంట్ చెయ్యకపోతే చాలు, వాళ్ళని అంగీకరించకపోయినా పర్వాలేదు, కానీ తప్పు పట్టకపోతే చాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటాయని వసుంధర చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వసుంధర. థ్యాంక్ యూ.